ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ధచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2/9/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షము, దశమి రాత్రి 3:51 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. మూలా నక్షత్రం రాత్రి 9:46 వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:52 నుంచి 4:35 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:23 వరకు, తిరిగి రాత్రి 11:05 నుంచి 11:52 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము రాత్రి 8:03 నుంచి 9:46. రాహుకాల మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు, సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:25. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి శుభయోగం, ధన ధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. విద్యార్థికి ఉత్తమ విద్యా ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశాలు, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమల అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో లాభాలు, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభవంతమైన శుభస్థితి. ఈరోజు చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాలుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ప్రమాదం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కళాకారుల క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీద నుంచి ఫైర్ అయ్యే అవకాశం కనబడుతోంది. విదేశాలని స్వదేశానికి బలవంతంగా తిరిగి పంపించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విభేదాల్లో, వివాదాల్లో చిక్కుకునే ప్రయత్నాన్ని చేయకండి. మద్యపాన సేవన చేయకండి. ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు, వాహన ప్రమాదాన్ని పొందుకునే అవకాశం, మీ వస్తువులు కానీ ధనము కానీ ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయకండి. తిరిగి వచ్చే అవకాశాలు లేవు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళామణులకి ఇబ్బంది, మత్స్యకారులకి నష్టము, రొయ్యలు, చేపల చెల్లె వారికి ఇబ్బందులు, కళాకారుల క్రీడాకారులకి అవమానాలు, రైతన్నలకి పంట నష్టం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. నష్టమే, అనుకోని ఇబ్బందులు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. మానసికమైనటువంటి ఇబ్బందులు, చికాకులు, రుగ్మతలు, అంటువ్యాధులు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పనికి మాలిన పదార్థాలు తినకండి. పనికి మాలిన వ్యక్తులతో స్నేహితాలు, పరాచకాలు, అలాగే జుగుప్సాగన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. లేనిపోని అనర్థాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈవెంట్ వారికి, ముఖ్యంగా విదేశాలు ఈవెంట్స్ అని చెప్పేసి మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. స్వదేశంలో కాస్తో కూస్తో అనుకూలంగా ఉండవచ్చు, కానీ విదేశాలు మాత్రం ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన నష్టము. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది. భగవద్గీత పారాయణం మీకు అత్యంత శుభయోగాన్ని కలిగిస్తుంది. ఉదయం 7 గంటల నుంచి 8:36 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, అన్యోన్య దాంపత్యము, ఆనందకరమైన సంపద, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, కళాకారులకి క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఇచ్చిన ధనం తిరిగి రావడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామ్య అనుకూలతలు, ఇంట్లో అనుకూలవంతమైనటువంటి ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, శుభవార్త వినేటువంటి అవకాశం, వివాహ సంబంధం కావచ్చు లేదా సంతాన సంబంధమైనటువంటి శుభవార్త వినే అవకాశం, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు, విదేశాల్లో స్వదేశంలో అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగాదుల లాభం, విద్యా పరిపూర్ణత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, బ్యాక్లాగ్స్, అకాడమిక్ పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించవచ్చు. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశాల్లో ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో నూతన గృహయోగం కనబడుతోంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా కొత్త వ్యాపారం వృద్ధిలో కొండబోతుంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధనయోగం, ఆకస్మిక ధన ప్రాప్తి, రుణపీడ పరిహారం, రోగనాశనం, సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగాలు మాత్రమే పొందుకునే అదృష్టవంతమైన రోజు చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం లేదా ఆకస్మికమైనటువంటి ఉద్యోగంలో అభివృద్ధి, మార్పులు, అనుకున్న చోటికి బదిలీలు, వృత్తిరీత్యా మంచి వ్యాపార లాభం, వృత్తిలో అభివృద్ధి, గౌరవాన్ని పొందుకోవడం, అలాగే అకాడమిక్ పరీక్షలు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు కానీ మంచి అనుకూలత, విదేశాలకు వెళ్లే నిమిత్తమైన ప్రయత్నం అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరు ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కూడా మంచి ఉద్యోగ లాభం, అందరిలో అనుకూలతని, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహయోగం, ధనలాభం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వ్యాపార పరంగా అనుకూలత, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారికి, అలాగే రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదాలకి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల అద్భుతమైనటువంటి ధనయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 6, 9 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి వస్తువాహన సౌలభ్యం, శుభవార్తా శ్రవణం, వివాహ సంబంధ, సంతాన సంబంధ, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు, అటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభయోగాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో ధనప్రాప్తి, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధనయోగం, పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం, ఆనందకరమైన సంపద, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన శుభయోగాలు, ఆరోగ్య లాభం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్తలు వినడం, రావలసిన బాకీలు వసూలు చేసుకోవడం, తప్పకుండా మీరు శుభవార్త వినడం చాలా అనుకూలంగా కనబడుతోంది. ఈరోజుతో మీకు అదృష్టయోగంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. గృహయోగము, వాహన యోగము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా శుభవార్త వినే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు, విదేశాల్లో స్వదేశంలో కళాకారులకి మంచి పేరు ప్రతిష్టలు, ధనయోగం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన శుభస్థితి, తప్పకుండా ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయకమైన స్థితి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలు కూడా లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగం, కుటుంబ గౌరవం, ఆత్మస్థైర్యం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో సంపూర్ణమైన విజయం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సినిమా రంగ వ్యాపారంలోను, రాజకీయ నాయకులకి, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధి, మంచి శుభమైనటువంటి కార్యసిద్ధి, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, విదేశీయానం, విదేశాల స్థిర నివాసం, గ్రీన్ కార్డు లాంటిది పొందుకునే అవకాశాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగము, ఐశ్వర్యము, ఆనందకరమైన సంపద, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, అనుకున్నటువంటి కార్య సిద్ధి పొందుకునే అవకాశం, వివాహ యోగం, శుభకర సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాలు సమసిపోయే అదృష్ట యోగాలు. ఈరోజు చాలా మంచి అదృష్ట యోగంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి వాక్చాతుర్యమైనటువంటి యోగ్యత, మాటలతోనే అన్ని రకాల పనులు మీ వైపు తిప్పుకోగలిగే అవకాశం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, పెద్దల మాట వినడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, మనోధైర్యము, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడము, అనేక రకాల వ్యాపార సంబంధ విషయాల్లో అనుకూలత, రుణపీడ పరిహారం, రోగనాశనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాభివృద్ధి, విద్యార్థికి చక్కటి విద్యా అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా లాభదాయకమైన స్థితి, ఆర్థికాభివృద్ధి, గృహయోగము, ధనలాభము, ఐశ్వర్యము, ఆనందయోగం. ఈరోజు చాలా మంచి శుభకరమైనటువంటి వస్తువాన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ఈరోజు వీరికి 4, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమే, కానీ పెద్దల యొక్క మాట వినడం మంచిది.
పెద్దల యొక్క సూచనలు సలహాలు మీకు శుభాన్ని కలిగిస్తాయి. పనికిరాని వ్యక్తుల యొక్క మాటలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అతివేగం అనర్థదాయకం. ఈ విషయాలు కనుక గుర్తుపెట్టుకోగలిగి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలిగితే ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, శుభవార్తాశ్రవణం, సంతానయోగం, వివాహయోగం, విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్దిన సూపరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, అప్పుల బాధ నుంచి విముక్తులయ్యే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. చాలా మంచి ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆనందయోగం, విదేశీయానం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని, గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని, అనుకున్న చోట ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం. ప్రమోషన్, ఇంక్రిమెంట్ కూడా చాలా బలంగా కనబడుతోంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, విదేశాలకు వెళ్ళవచ్చు, విదేశాల్లో స్థిరమైన నివాసాన్ని పొందుకోవచ్చు, అనుకున్నటువంటి కార్య సిద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. పెద్దల మాట తప్పకుండా వినండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైన శుభ ఫలితాలు చెప్పవచ్చు. 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి తీవ్రమైనటువంటి ప్రమాద హెచ్చరిక. తొందరపాటు నిర్ణయాలు, అయిన వారి నుంచి హాస్యాస్పదంగా మాట్లాడిన శత్రుత్వం ఏర్పడుతుంది, జాగ్రత్త. అందరూ నా వాళ్ళే అనుకోవడం పొరపాటు. నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం. అనవసరపు వెధవలతో, అనవసరపు వ్యక్తులతో, మరకలతో, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వారితో మీరెట్టి పరిస్థితుల్లో కూడా స్నేహితం చేయకూడదు. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. జుగుప్సాగిన ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల మీ కుటుంబం మొత్తం కూడా బజార్న పడే అవకాశాలు. తల్లిదండ్రుల మాట పెడచెవిన పెట్టడం వల్ల తీవ్రమైనటువంటి ఆటంకాలు ఎదురవుతాయి, జాగ్రత్త. వైవాహిక జీవనంలో ఇబ్బందులు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చును. సంతానముల నష్టము, కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, ఈ సంతాన సాఫల్య కేంద్రాలు వెళ్తున్న వారు ఈ రోజు అటువంటి నిర్ణయాలు తీసుకోకండి. మిమ్మల్ని నిట్ట నిలువున మోసం చేసే అవకాశం ఉంటుంది, చాలా జాగ్రత్త. ముందుగా మీకు 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు అయిపోతుంటారు. తర్వాత అది బిల్లుని 15 లక్షల వరకు తీసుకొస్తారు, అయినా నిష్ఫలమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సహజ సత్సంతాన వ్యాప్తి కోసమే అంటే ఆ ప్రయత్నాన్ని ఎక్కువ చేయండి, అనుకూలంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులు మోసపోవడం అవకాశం ఎక్కువగా ఉంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, దర్శక నిర్మాతలకు ఇబ్బందులు, రాజకీయ నాయకులకి పదవీచ్యుతుల అవకాశాలు, అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, బలవంతంగా స్వదేశానికి పంపించే అవకాశం. మీ ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది, మిమ్మల్ని ఈ రోజు ఫైర్ చేసే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతనం పనికిరాదు. నష్టము, కష్టము, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి నష్టం వచ్చే అవకాశం, అంటే తప్పుడు సమాచారం వస్తుంది, లేనిపోని అవరోధాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టాలు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, రొయ్యలు, చేపల చెల్లె వారికి ఇబ్బంది. కళాకారులకి ముఖ్యంగా తీవ్రమైన నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, అవమానాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. రైతన్నలు కూడా మోసపోయే అవకాశం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని ఇబ్బందులు, రుగ్మతలు, అంటువ్యాధులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టదాయకమైన స్థితి. సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోనటువంటి ఇబ్బందులు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇబ్బంది, ప్రైవేట్ సంస్థల ఉద్యోగాన్ని ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. సమయపాలన లేకపోవడం వల్ల, ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టాలు ఎక్కువగా ఉంటాయి. మీ వస్తువుల్ని, ధనము ఎట్టి పరిస్థితులు ఎవరికి ఇవ్వకండి, తిరిగి వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకునే ప్రయత్నాన్ని చేయండి. తగిన పరిహారాలు చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారు భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవడం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, శివాలయ సందర్శన చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:56 నుంచి 9:03 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. 7-3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఆత్మస్థైర్యము, వాక్చాతుర్యము, శుభవార్తా శ్రవణము, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం,
సోదర మైత్రి, కుటుంబ సభ్యులతో అనుకూలత. విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభం. పోటీ పరీక్షల్లో ఉత్తమ స్థాయి ర్యాంకు పొందుకునే అవకాశం. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత. ఇక ఉద్యోగం పోతుందేమో అనుకునే వ్యక్తులకి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు మీరు ఇక్కడే ఉండొచ్చు అన్నటువంటి శుభవార్త వింటారు విదేశాలు ఉన్నవారు. అటువంటి శుభవార్త ఉంటుంది. కుంభరాశి వారికి మంచి లాభాలే ఉన్నాయి. ధన కనుక వస్తు వాహన ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా అనుకూలత. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, ఆనందకర సంపద, మాతాపితృల సౌఖ్యం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు. కళాకారుల, క్రీడలకు అభివృద్ధి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా అనుకూలవంతమైన అదృష్టాది శుభయోగాలు. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థికాభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. అనుకూలమైన చోటికి ఉద్యోగ ప్రయత్న లాభాలు, అంటే మార్పులు, ప్రమోషన్, ఇంక్రిమెంటు, తప్పకుండా నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో, బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా విజయం ఖాయంగా చెప్పవచ్చు. శుభమైనటువంటి సంతాన వార్త, వివాహ వార్త, నూతన గృహ వార్త వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం. పోగొట్టుకున్న వ్యక్తుల్ని, గౌరవాన్ని, ధనాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశం. బెంచిన ఉద్యోగం తప్పక ప్రాజెక్టుకు వెళ్తుంది. ప్రాజెక్టులో ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్తుంది. అనుకూలమైనటువంటి ఉద్యోగ లాభం. కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ రోజంతా మీకు ఆనందకరమైన శుభస్థితిగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.